అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఏ ప్రభుత్వ పథకం ద్వారానైనా లబ్ధి పొందాలంటే ఎలా పొందాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే అంశాల మీద మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించి నిరుద్యోగులకు కొత్త స్కీమ్‌నైతే తీసుకొచ్చింది. అర్హతను బట్టి ఒక్కొక్క యువకుడికి యువతకి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసే అవకాశం అయితే ఉంది. మార్చి 15 నుంచి అప్లికేషన్లు అయితే ఆన్లైన్‌లో తీసుకుంటారు. దీనికి సంబంధించి మీరు ఏ సర్టిఫికేట్స్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా మీ యొక్క విద్యార్హతలకు సంబంధించి 10th చదివారా, ఇంటర్, ఐటీఐ, బీటెక్ ఈ విధంగా పీజీ మీరు ఏ విద్యార్హతలు ఉన్నాయో అలాంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, మీరు 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎలా పొందాలి అనే అంశాల మీద మన ఛానల్లో సూచనలు, సలహాలు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే 6,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు తెలంగాణ రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ప్రకటించారు. యువత కోసం రాజీవ్ యువ వికాసం అనే ఈ కొత్త పథకం గత 10 ఏళ్ల కాలంగా యువ వికాసాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 15 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల పరిశీలన చేస్తారు. తర్వాత ఫైనల్గా ఏప్రిల్ 6 తర్వాత లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది. ఇక జూన్ 2న ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలు అయితే ఇస్తారు. మీ అర్హతలను బట్టి మీకు 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది. ఇక మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 5 లక్షల మందికి దాదాపు 6,000 కోట్లు కేటాయించి ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. ఇక ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ప్రకటించారు. మరి ఈ విధంగా ఏప్రిల్ 6 నుంచి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర కార్పొరేషన్ల ద్వారా సబ్ప్లాన్ నిధులను ఖర్చు చేస్తామని ఈ రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. మరి ఈ స్కీమ్కి సంబంధించి 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. స్వయం ఉపాధి కోరుకునే నిరుద్యోగులకు ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది ఒక వరమని చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 3 లక్షలకు తగ్గకుండా నిరుద్యోగ యువతకు సాయం అందిస్తామన్నారు. ఈ పథకానికి 6,000 కోట్ల మొత్తాన్ని 2025-26 వార్షిక బడ్జెట్లో కేటాయిస్తామని, 5 లక్షల మందికి తగ్గకుండా ఈ సహాయం చేస్తామని చెప్పేసి మంత్రి అయితే ప్రకటించారు. ఇక దరఖాస్తులను స్వీకరించిన అనంతరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులందరికీ మంజూరు పత్రాలు అందిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ స్కీమ్ సంబంధించి పూర్తి విధానాలను బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా దీనికి అనేక కొర్రీలు పెట్టకుండా దాదాపు అనేక మందికి ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందించి అమలు చేస్తే నిరుద్యోగ యువతకు అందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మరి ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి 2-3 రోజుల్లో గైడ్లైన్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీ సలహాలు, సూచనలు అందరూ కూడా మన ఛానల్లో మీ సందేహాలకు డౌట్స్ అయితే క్లియర్ చేస్తాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.